రోజు కూడా ఇంత జరుగుతున్నా కొలది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా ఎస్పీ కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి కూటమి అధికార పార్టీ నేతలు ఏం చెప్తున్నారు అంటే హిందువులు వర్సెస్ క్రైస్తవులుగా మారిపోయి ఒక ఉద్యమం కాస్త రగులుతోంది. 2 రోజులుగా ఇదే నిరసనలు కొనసాగుతున్నా. ఈరోజు 144 సెక్షన్ కూడా అమల్లోకి తీసుకొచ్చా, రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుస్తామని చెప్పి హిందూ సంఘాలు, సమీప గ్రామంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా అంటున్నారు. సో ఏంటి వాళ్ళ యొక్క మూమెంట్కి, వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ పరిస్థితికి అధికార పార్టీ నేతలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అధికారుల రియాక్షన్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? అంటే ఇక వాస్తవానికి ఘర్షణ జరిగిన మొదటి రోజు నుంచి కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, వాళ్ళంతా కూడా అక్కడికి రావటం, కంచిచర్ల స్టేషన్ కాబట్టి వాళ్ళందరినీ కూడా సద్దుమణించే ప్రయత్నం చేయటం, అవన్నీ కూడా విఫలమవుతూ వస్తున్నాయి. 2 రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తుంది. నిన్న సాయంత్రం కూడా పరిటాల జాతీయ రహదారి మీద హిందూ సంఘాలు, అటు గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళంతా కూడా రాస్తారోకో చేసినప్పుడు కూడా ఖచ్చితంగా తమ మీద ఎన్ని కేసులైనా పెట్టండి, కానీ ఎవరైతే దాడి చేసినటువంటి దళితులను వాళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షించాలి, లేని పక్షంలో మేము ఈ ఉద్యమాన్ని ఎక్కడ విరమించమని చెప్పి వాళ్ళు కూడా హెచ్చరించిన పరిస్థితి. అయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అటు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతు పోరు కార్యక్రమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ ఆంక్షలు విధించారు, నిబంధనలు పెట్టారు. అటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా నిరసనలు చేయకూడదంటూ కూడా నిబంధనలు పెట్టిన నేపథ్యంలో ఈ రోజు కూడా అటు హిందూ సంఘాలు హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఖచ్చితంగా వాళ్ళు దళితుల్ని అదుపులోకి తీసుకుని దాడి చేసిన వారిని ఖచ్చితంగా అదుపులోకి తీసుకోకపోతే కనుక ఈ రోజు కూడా రాష్ట్ర రోకో చేస్తాము, ఇంకా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం అంటూ కూడా వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అటు నందిగామ ప్రాంతంలో పరిటాలకు సంబంధించి ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. అది ఎప్పుడు ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది, ఇప్పటి వరకు కూడా పోలీసు ఉన్నతాధికారులు హిందూ సంఘాలతో వారితో చర్చలు జరిపారు. మాకు కొంత సమయం ఇవ్వండి, మాకు ఒత్తిళ్లు ఉన్నాయి కాబట్టి కొంత సమయం ఇస్తే ఖచ్చితంగా మేము వారిని అదుపులోకి తీసుకుంటాము, ఏ విధంగా వారికి శిక్ష వేయాలనేది దర్యాప్తు తర్వాత అవన్నీ కూడా చేస్తామని చెప్పినప్పటికీ కూడా కానీ దాడి చేసిన వారు ఎదురుగా కనిపిస్తున్నారు. మాకు గాయాలైనవి, చిన్నపిల్లలకు గాయాలైనవి, తలలు పగిలినవి, అయినా సరే మీరు ఇప్పటి వరకు వాళ్ళు ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, రాజకీయ ఒత్తిళ్లకు మీరు లొంగిపోయారంటూ కూడా హిందూ సంఘాలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి అంటే దీని మీద ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. ఊళ్ళో పరిస్థితులు చక్కదిగ్గే పరిస్థితి కూడా ఎవరో చేయని పరిస్థితి కనిపించింది. కాబట్టి పరిటాల గ్రామంలో ఈ రోజు ఏం జరుగుతుంది అనేది అయితే ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి మనకి. రైట్, థ్యాంక్ యూ మణికుమార్. సో మొత్తం మీద ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి కంచికచెర్ల మండలం పరిటాల గ్రామంలో ఒక చిన్న సమస్య కాస్త, అది చిన్న సమస్య అంటే అక్కడ గణేష్ నిమజ్జనోత్సవం జరుగుతోంది. ఆ గణేష్ నిమజ్జనోత్సవానికి సంబంధించి ర్యాలీగా వెళ్తున్నటువంటి ఆ గణేష్ ఉత్సవ కమిటీ మొత్తం కూడా ఓ కాలనీ వైపుగా వెళ్తోంది. అక్కడ వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ ఒక్కసారిగా అటు క్రైస్తవులకి హిందువులకు మధ్య ఒక వివాదం తలెత్తింది. క్రైస్తవులు రాళ్ళు రువ్వడంతో హిందువుల యొక్క తలలు పగిలిపోయాయి, ముక్కు పగిలిపోయింది, చాలా మందికి రక్తం కారిపోయి వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందారు. పోలీసు వెంటనే అక్కడికి చేరుకొని ఆ రోజు వరకు ఆ సమస్యని సద్దుమణిగించే విధంగా అందరినీ కూడా పంపించే ప్రయత్నం చేశారు. మరుసటి రోజు నుంచి విశ్వ హిందూ పరిషత్ అండ్ హిందూ సంఘాలు మొత్తం కూడా కలిసి ఆ హిందువులందరికీ మద్దతుగా నిలబడి క్రైస్తవులపైన కేసులు పెట్టాలని చెప్పి పోలీసులపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఏకంగా కంచికచెర్ల బంద్కు పిలుపునిచ్చారు, రోడ్డుపైకి నిరసన వ్యక్తం చేశారు. వారంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఏకంగా ఈ సమస్యని మీరు కనుక ఆ నిందితుల్ని పట్టుకొని శిక్షించి కఠినాత్మకంగా వారిపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నడిపిస్తామని చెప్పి హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్ అంతా కూడా ఆగ్రహం వెలుగక్తూ ఉన్నాయి. ఒకసారి ఆర్టీవీతో ఆ హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన నాయకులు, అక్కడి స్థానికంగా ఎవరైతే గాయాల పాలైన వారు ఉన్నారో ఆ హిందువులు వారంతా మాట్లాడుకొచ్చారు. ఒకసారి వారు ఏం మాట్లాడారో చూద్దాం. గత 2 రోజులుగా పరిటాల గ్రామము ఎందుకు అట్టుడికి పోతుంది అనేది విలేకరుల సోదరుల దగ్గర నుంచి చిన్న చిత్తగా గ్రామం మొత్తం, పరిసర గ్రామాలు మొత్తం తెలుసు. న్యాయం ఎటు పక్కన ఉందో కూడా నాకు తెలిసి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ వీళ్ళు న్యాయం చేయిస్తాను అంటేనే ఆ రోజు విరమించారు. అవునా కదా విలేకరులు అందరూ కూడా మాకేమో భరోసా ఇచ్చారంటే పోలీస్ శాఖ, మేము మీ మీద ఎటువంటి కేసు, అట్రాసిటీ కేసులు కానీ ఎట్లాంటి కేసు మేము ఫైల్ చేయము, మా కళ్ల ముందు నిజం ఉంది కాబట్టి ఆ నిజాన్ని మేము నిర్భయంగా తేల్చేసేసి మీకు న్యాయం చేస్తామంటే మేము 5 గంటల పాటు రోడ్డు మీద కూర్చున్నాము. రోడ్డు మీద 11 గంటల వరకు మహిళలమే కూర్చున్నాం, అత్యధికంగా మహిళలు. ఎందుకంటే ఇవాళ పుడితే పుట్టాలరా, హిందువుగా పుట్టాలంటే పెట్టొద్దన్నారు. రేపు మమ్మల్ని బొట్టు తీసేయమంటే మేము బొట్టు తీసేయాలి. మేము పసుపు పూసుకోవద్దంటే పసుపు పూసుకోవద్దు, పసుపు కుంకుమ వద్దు మీకంటే వద్దా మాకు.
మాయి 80 ఓట్లు ఉన్నాయి, 100కి 80 హిందువులు 80 ఓట్లు ఉన్నాయి. పై రాష్ట్ర స్థాయి నాయకత్వం దగ్గర నుంచి దేశ స్థాయి నాయకత్వం కూడా హిందూ గవర్నమెంట్ అంటున్నారు. అన్నప్పుడు మా హిందువులకి ఏం న్యాయం జరుగుతుంది, మా మహిళలకు ఏం న్యాయం జరుగుతుంది? ఈ పిల్లల్ని చూశారు కదా, చిన్న పిల్లలు, రోజువారీ కూలి చేసుకునే పిల్లలు ఇలా చేసి 3 రోజుల నుంచి వీళ్ళని రోడ్డు మీద తిప్పుతున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? ఏమన్నా పెద్దోళ్ళకి తెలియదా? అదే పెద్ద సీఎంలకి పిఎంలకి ఎవరికైనా తగిలితే ఏం చేస్తున్నారు? 10 మందిని తీసుకొస్తున్నారు, వాళ్ళు హై లెవెల్ వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఏమైనా చేసుకోగలరా? అందుకని మేము ఈ బడుగు బలహీన వర్గాల తరఫున గట్టిగా పోరాడతాము. మాకు న్యాయం జరగాలని మేము పోరాడతాం. వినాయక చవితి సందర్భంగా మేమందరం వినాయక సంబరాలు చేసుకుంటున్నాం. ఊరు అంతా ఐక్యతగా చేసుకుంటుంటే ఒక వర్గం మమ్మల్ని వ్యతిరేకించి మా మీద రాళ్లదాడి చేసింది. ఆ రాళ్లదాడికి వ్యతిరేకంగా మేము ఈరోజు ధర్నా చేస్తున్నాం. 2 రోజుల నుంచి నాయకులందరూ ఎవరో రాట్లా, హిందువుల తరపున ఎవరో రాట్లా, హరిజనుల తరపున ఎంతమంది వస్తున్నారు, వాళ్ళ తరపు వాళ్ళని రాత్రి బయటికి తీసుకుని వెళ్ళిపోయారు. మేము ధర్నా చేస్తున్నాం, మా మీద లాఠీ చార్జ్ చేస్తామన్నారు. మమ్మల్ని రోడ్డు పిల్లలు చూడండి సార్, చిన్న పిల్లలు సార్, చూడండి సార్, చిన్న పిల్లలు సార్, వీళ్ళ మీద రాళ్లదాడి జరిగిందంటే వయసు ఎంత సార్? చదువుకునే చిన్న సమస్య అంటున్నారు సార్. 6 బాధితులు ఉన్నారు, 2 పిల్లలు ఐసీలో ఉన్నారు. ఇది చిన్న సమస్య ఏంటి సార్? న్యాయం జరగాలి. వాళ్ళ హరిజన వాళ్ళని వేరే మేము కులం గురించి మాట్లాడలేదు. రాత్రి వాళ్ళ నాయకులు వచ్చి వాళ్ళని స్టేషన్ దగ్గర ధర్నా చేసి విడిపించుకుపోయారు. మేము నాయకులకి మా తరపు నాయకులు ఎవరు రాలేదు. నాయకుల సమస్య కాదండి, ముందు పిల్లల బాధండి. పిల్లలు ఏం చేశారండి? వాళ్ళు రౌడీ ఆ విధంగా రాళ్లదాడి చేయడానికి పాపం 2 రోజులు హాస్పిటల్లో ఉండి సార్. వాడు చిన్నపిల్లోడు, వెనకబడ్డ వారు పాపం లేని వాళ్ళు, వీళ్ళ మీద దాడి జరిగింది. పెద్దలు కొట్టమని, లేదంటే ముందే మా ఇంటికి రావద్దని చెప్పండి. చెప్పకుండా ఈ విధంగా రాళ్లదాడి చేయడం సార్, మైనారిటీ పిల్లల మీద దాడి చేయడం కరెక్ట్ కాదు కదా సార్. మేము కూడా మాకు అదే న్యాయం చేయాలనుకుంటున్నాం. మాకు దయచేసి మా పిల్లలకి, మాకు హిందువులకి న్యాయం జరగాలి. పిల్లలకి న్యాయం చేయాలి. రాత్రి రిలీజ్ చేసిన వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి.